గట్టిగా వర్షాలు పడుతున్నాయి. వరద కూడా వచ్చింది మాకు పక్కన. నిన్న పెట్టాను వీడియో షార్ట్. బాగా మునిగిపోయిందిలే. సర్లే చల్లగా ఉంది కదా, వాతావరణం కూలెక్కిపోయింది. ఏదన్నా స్పైసీగా వండండి అంటే చేపలు తీసుకురా అన్నారు. ఇలా బజార్కి వచ్చేసి ఒక 100 రూపాయలు కట్టి పరుగులు తీసుకున్నాను. భలే ఉంటుంది కట్టి పరుగులతో పులుసు. ఇంక ఈ వీడియోలో ఏంటంటే నేను ఏం కలర్ చేసుకోలేదన్నమాట. మా వాళ్ళు ఎలా వండితే అలా షూట్ చేసి పడేస్తాను. ఎందుకంటే పాతకాలం పద్ధతి మీకు తెలుస్తుంది కదా, ఇంకా రకరకాలుగా వండుకోవచ్చు. మాకు ఇంటి దగ్గర ఇంక ఇలా బండ మీద వేసి తోమేస్తారు. తెల్లగా అయిపోతాయి. పులుసు ఒక్కడు కూడా ఉండదు. చిన్న చిన్న పరుగులు ఉంటాయి కదా, చేతి పరుగులు, మొన్న చూపించాను మీకు. అవి అనుకో ఈ బండ మీద ఈజీగా చేసుకోవచ్చు. అదే టౌన్లో సిటీలో అనుకో అవి పట్టుకెళ్ళినా చేయడం చాలా కష్టమైపోతుంది. నీట్గా తెల్లగా తోమేసుకుని పక్క పెట్టేసుకుని తర్వాత కూరకు సిద్ధం. ఉల్లిపాయలు కొయ్యకుండా రోట్లో దంచారు మా వాళ్ళు కచ్చపచ్చగా. ఇలా కచ్చపచ్చగా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది, పేస్ట్లా చేయకూడదు అనమాట. మామిడికాయ తోట వండారు, మంచి పుల్లని మామిడికాయ, చింతపండు వాడమన్నమాట. పచ్చి చింతకాయతో వండుకోవచ్చు, మామూలుగా నార్మల్ చింతపండుతో వండుకోవచ్చు, వంకాయ వేసుకొని ఇలా రకరకాలు ఉంటాయి. ఇవాళ ఏంటంటే పచ్చి మామిడికాయ, ఇది కూడా రోట్లో కచ్చపచ్చగా దంచుకోవాలి, ఏది పేస్ట్ చేయకూడదు అనమాట. ఈ రెండు దంచేసుకుని ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా కూరకు సిద్ధపడిపోయారు. మట్టి దాకలో కదా, మంచి భలే ఉంటుంది. కుండ నీట్గా కడిగేసి పక్కన పెట్టారు, అందుకే కలర్ అలా ఉంది. 1 కేజీ చేపలు అనుకో, దానికి ఒక 300 గ్రాములు ఉల్లిపాయలు సరిపోతాయి. అంటే మీడియం సైజ్ ఒక 4 ఉల్లిపాయలు చాలన్నమాట, కరెక్ట్గా సరిపోతాయి. పచ్చిమిర్చి ఎప్పుడూ ఎక్కువ ఉండాలి, స్పైసీ ఉంటేనే బాగుంటుంది. దానికి తగినట్టు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కళ్ళుప్పు, పసుపు, కారం మనకి ఘాటుకు తగినట్టుగా. తర్వాత నూనె, వేరుశనగ ఆయిల్ వాడారు. ఇదేంటంటే పాతకాలం పద్ధతి కదా, ఇంకా అన్నీ డైరెక్ట్ కలిపేసుకోవడమే. సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసి అది వేరే. ఇది భలే ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో ఒక 10 నిమిషాలు ఇలాగా బాగా మసాజ్ చేయాలి చేపలకి. ఆ తర్వాత చేపలు మునిగేదాకా వాటర్ వేసుకుని కరివేపాకు మధ్యలో వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎన్ని మునిగేదాకా వాటర్ వేసాం కదా, ఇంకా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేయండి. కట్టెల పొయ్యి మీద కదా, చాలా స్పీడ్గా ఉడికిపోతుంది. వీళ్ళు కర్రీ వండేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక్క టిప్ కానీ అసలు ఏం చెప్పలే, ఎందుకంటే మా వాళ్ళు ఎలా వండుతారో మీకు చూపిద్దామని వాళ్ళు ఎలా వండుతున్నా షూట్ చేసేసాను. ఇంకా ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ తురుము ఉంది కదా, అది వేసేసుకోవడం. ఇంకా గట్టి పెట్టకూడదా, దెబ్బకి మిక్స్ అయిపోతాయి చేపలన్నీ. ఇలా క్లాత్ తీసుకుని చక్కగా తిప్పామంటే కలిసిపోతుంది. మంట ఎక్కువ ఉండడం వల్ల చాలా స్పీడ్గా ఉడుకుతుంది. అయినా చేపల కూరలో చాలా స్పీడ్గా ఉడికిపోతాయి. దీంట్లోకి మసాలా ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, అంతే. ఒక్కసారి ఈ మసాలా కూడా ట్రై చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అలా మట్టి దాకలో వండుకోవాలి, కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, ఈ మసాలా వాడాలి. సేమ్ ప్రాసెస్ అంతా ఒకసారి ట్రై చేశారనుకో, ఆ టేస్ట్ అనేది, ఆ పాతకాలం రుచి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. మసాలా వేసిన తర్వాత ఆయిల్ బాగా తేలి ఉడికిందాక, లేకపోతే బాగా ఎగిరి కింద కూడా చేసుకోవచ్చు. మన వాళ్ళు ఏంటంటే పులుసు కింద ఉంచారు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకుని మొత్తానికి కూరకు సమయం ఒక అరగంట పట్టింది. హై ఫ్లేమ్ ఉంటుంది కదా నిప్పులతోటి, అందుకే స్పీడ్గా ఉడికిపోతుంది. అంతే, చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. కానీ టేస్ట్ ఉంటుంది. కొన్ని మనం చెప్పలేము, వాటిని తింటేనే అర్థమవుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు పల్లెటూరుకి సంబంధించి అన్నీ పెడతా ఉంటాను. ఛానల్ సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.